వెనిజువెలాను నిమిషాల వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు కుదిపేశాయి. రిక్టర్ స్కేలుపై 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపాల ధాటికి రాజధాని కరాకస్లో పలు ఇళ్లు, బహుళంతస్తుల భవనాలు కుప్పకూలాయి. ఇప్పటి వరకు 164 మంది మృతి చెందారని వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తెలిపారు. 971 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భూకంపం వచ్చిన సమయంలో బహుళంతస్తుల భవనాలు, ఇళ్లు ఊగిపోవడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక తమ ప్రాణాలను రక్షించుకోవడానికి రోడ్లపైకి పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిల్లల్ని ఎత్తుకుని తల్లులు, వృద్ధులు సైతం సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయడం కలిచివేస్తోంది. Mi mamá.